హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో రియల్మీ 8 సిరీస్ మనకి నిన్న ఇండియాలో అఫీషియల్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. రియల్మీ 8 ఇంకా రియల్మీ 8 ప్రో రెండు కూడా 4Gతోనే తీసుకొచ్చారు. సో మనం అనుకున్నట్టు 5Gతో అయితే వీళ్ళు లాంచ్ చేయలేదన్నమాట. సో రియల్మీ 8 చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 4GB ర్యామ్ 128GBతో తీసుకొచ్చారు. దీని ప్రైస్ 15,000 రూపాయలు పెట్టారు. అండ్ 6GB 128GB చూసుకున్నట్లయితే 16,000 రూపాయలు పెట్టారు. అండ్ రియల్మీ 8 ప్రో చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 6GB ర్యామ్ 128GB 18,000 రూపాయలు పెట్టారు. అండ్ 8GB 128GB 20,000 రూపాయలు అయితే పెట్టారనమాట. సో ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే డీసెంట్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. బట్ చాలామంది ఏంటంటే ఫోన్స్ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా బాగా తెచ్చారు, మంచి ప్రైస్లో తెచ్చారు అని చెప్తూ ఉన్నారు. బట్ అసలు రియల్ ట్రూత్ ఏంటి, అసలు ఈ ఫోన్స్ మనకి నిన్న లాంచ్ చేసి ఈ రోజు నుంచి అయితే సేల్కి అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ టైం అనుకుంటా నేను ఒక ఫోన్ నిన్న లాంచ్ అయ్యి ఈ రోజు నుంచి సేల్కి అయితే రావడం. అంటే ముఖ్యంగా రియల్మీ లాంటి ఒక కంపెనీ, అంటే ఎక్కువ కాంపిటీషన్లో ఉన్న కంపెనీ ఇంత త్వరగా ఫోన్స్ సేల్కి తీసుకురావడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. సో అసలు నిజమైన ట్రూత్ ఏంటి, ఈ ఫోన్స్ కొనొచ్చా లేదా, అసలు నిజంగా ఈ ఫోన్స్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్సా కాదా, అండ్ ఆ ఫోన్స్కి మనకి బెటర్ కాంపిటీషన్ లేకపోతే ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఏమున్నాయి ఆ ప్రైస్ సెగ్మెంట్స్లో. సో ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో గైస్, ఒకవేళ మీరు కనుక ఈ ఫోన్స్ ఈరోజు సేల్లో లేకపోతే 30th మరొక సేల్ అయితే ఉంది, ఆ సేల్లో కొనాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో చూడకుండా మీరు కనుక ఫోన్స్ కొన్నట్లయితే తప్పకుండా మీరు ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లని చెప్తాను. సో అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే మన ఛానల్ నుంచి వచ్చే ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అందుకే లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, ఫస్ట్ మనం ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేద్దాం. సో ఆబ్వియస్లీ ఫస్ట్ మనం హై అండ్ మోడల్ నుంచి అయితే వద్దాం. రియల్మీ 8 ప్రో స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో రియల్మీ 8 ప్రో డిజైన్ చూసుకున్నట్లయితే సో మనకి జనరల్గా రియల్మీ ఇప్పటి వరకు ఉన్న డిజైన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం రిఫ్రెషింగ్ లుక్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో కొత్త డిజైన్తో అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి ఒప్పో F17 అండ్ F19 డిజైన్లో అయితే తీసుకొచ్చారనమాట. సో మనకి డిజైన్ బాగుంది, బట్ ఏదైతే బ్యాక్ సైడ్ వాళ్ళు డేర్ టు లీప్ అండ్ బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. బాగా మనకి బిగ్ లెటర్స్తో అయితే తీసుకొచ్చారు. సో అది అందరికీ నచ్చకపోవచ్చు. అన్ని కలర్స్ అండ్ అన్ని ఫోన్స్లో కూడా వాళ్ళు సో సేమ్ బిగ్ లెటర్స్ని అయితే యూస్ చేశారనమాట. మనకి నార్మల్ వేరియంట్ అంటే ప్లెయిన్ కలర్తో వచ్చే వేరియంట్స్ అయితే ఒక్కటి కూడా వీళ్ళు లాంచ్ చేయలేదు. సో ఇది మేబీ అందరికీ నచ్చకపోవచ్చు. రియల్మీ అయితే దీని గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. బట్ ఏదైతే వీళ్ళు యూస్ చేసిన ఆ గ్లాస్ ఉందో, గ్లాస్ కూడా కాదు అది, వీళ్ళు యాక్చువల్లీ పాలికార్బోనేట్ బాడీ అయితే యూస్ చేశారు. బట్ ఏదైతే ఆ పాలికార్బోనేట్ బాడీకి యూస్ చేసిన టెక్స్చర్ ఉందో అది మాత్రం కొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. అది మనకి ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేయకుండా ఉంటుంది. సో లైక్ మనకి ఒప్పో రెనో 5 ప్రో 5Gలో అయితే ఉంటుందన్నమాట. సో సేమ్ టెక్స్చర్ ఫినిష్తో అయితే వస్తూ ఉంటుంది. సో మనకి గ్రిప్ బాగుంటుంది అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా అయితే అట్రాక్ట్ చేయకుండా ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ ఫోన్ మనకి చాలా లైట్ వెయిట్ అయితే వస్తుందన్నమాట. కేవలం 178 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. 8.1 mm థిక్నెస్తో అయితే వస్తుంది. సో రీజనబుల్గా మనకి కొంచెం లైట్ వెయిట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ కూడా రియల్మీ అయితే మంచి గుడ్ జాబ్ అయితే చేసిందని చెప్తాను. అండ్ ఇక్కడ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అది కూడా మనకి స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే మనకి 1000 nits అని అయితే రియల్మీ చెప్తూ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చూడొచ్చు. మనకి కాంపిటీషన్ ఫోన్స్ చూసుకున్నట్లయితే 120Hz AMOLED డిస్ప్లేస్ కూడా అయితే తీసుకొచ్చారు అదే ప్రైస్ పాయింట్లో. బట్ వీళ్ళు ఇంకా 60Hz మాత్రమే ఇస్తూ ఉన్నారనమాట. ఆఫ్ కోర్స్ మనకి AMOLED అయితే ఇస్తూ ఉన్నారు, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 720G అయితే యూస్ చేశారు. సో లాస్ట్ టైం రియల్మీ 7 ప్రోలో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే ఉంది. ప్రాసెసర్లో ఎలాంటి అప్గ్రేడ్ అయితే లేదు. సో వీళ్ళు మాత్రం ఫోన్ అప్గ్రేడ్ చేసామని అయితే చెప్తూ ఉన్నారనమాట. సో 720G మనకి అంత బ్యాడ్ ప్రాసెసర్ అయితే కాదు. సో తప్పకుండా అది ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది దాని నుంచి. బట్ మనకి కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం తప్పకుండా ఇది చాలా లో పర్ఫార్మింగ్ ప్రాసెసర్ అని అయితే చెప్తాను నేను. బట్ ఫర్ ది మోస్ట్ పార్ట్ మీకు అన్ని టాస్క్లు అయితే ఇది బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. అండ్ ఇక ఆప్టిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం హ్యూజ్ అప్గ్రేడ్ అయితే నోటీస్ చేయొచ్చు. సో బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది సామ్సంగ్ HM2 సెన్సార్ f1.79 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ రిమైనింగ్ 3 సెన్సార్స్ వీళ్ళ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ కూడా వీళ్ళ ఫేవరెట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఎప్పుడో రియల్మీ X ఫోన్లో అయితే చూసాను నేను ఇదే సెన్సార్ని. సో అప్పటి నుంచి వాళ్ళు
దాన్ని అయితే వదలట్లేదు అనమాట. ఈవెన్ బ్యాక్ సైడ్ 3 సెన్సార్స్ కూడా వాళ్ళు సేమ్ అయితే యూస్ చేస్తున్నారు అన్ని ఫోన్స్లోను. అండ్ ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 4500 mAh ఉంటుంది అండ్ 50 వాట్ సూపర్ డాట్ ఛార్జర్తో అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ ఫోన్లో మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. సో మీరు 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ పెట్టి మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మనకి హైరస్ ఆడియో సపోర్ట్తో కూడా అయితే వస్తుంది. ఇంకొక అప్గ్రేడ్ అంటే అఫ్ కోర్స్ ఇది మనకి రియల్మీ UI 2.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 అయితే వస్తుందన్నమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 అయితే తీసుకొచ్చారు. సో ఇది కూడా మనం ఒక డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. రియల్మీ X7లో చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ ఉండదు అండ్ ఆండ్రాయిడ్ 10తో అయితే లాంచ్ చేశారు. సో ఆ ఫోన్కి ఈ ఫోన్కి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అంటే వీళ్ళు ఈ మూడింటిని అయితే చూపిస్తారనమాట. అది మనకి X7 చూసుకున్నట్లయితే ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉండదు అండ్ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండదు అనమాట. సో ఈ మూడు ఫీచర్స్ మీకు కావాలంటే మీరు X7 పక్కన పెట్టేసి ఈ ఫోన్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఇక ప్రైస్ ఇందాక చెప్పినట్టు బేస్ మోడల్ 6GB ర్యామ్ 128GB మనకి 18,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. అండ్ ఇంకొక మోడల్ అయితే ఉంది 8GB 128GB. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 20,000 రూపాయలు అయితే పెట్టారు అనమాట. సో ఇప్పుడు సింపుల్గా ఈ ఫోన్ కొనాలా అంటే నేనైతే అస్సలు రికమెండ్ చేయను గైస్. ఎందుకంటే ఈ ఫోన్ మనకి ప్రైస్ టు పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చాలా వరకు డౌన్ ఉందని చెప్పుకోవచ్చు. సో మనకు అదే ప్రైస్ రేంజ్లో ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే సేమ్ 6GB ర్యామ్ 128GB రెడ్మీ నోట్ 10 Pro Max ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అందులో మనకి 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అది ఇంకా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అఫ్ కోర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తక్కువ ఉన్నా కానీ మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ అది మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్రొటెక్షన్ అయితే చేసి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీకు అది కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అందులో కూడా మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో మరి ఎందుకు మనం 18,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ కొనుక్కోవాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కెమెరాస్ బాగుంటాయి, మేబీ ఈ ఫోన్లో కెమెరాస్ బాగుండొచ్చు. సో కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ నాకు, సో నేను ఈ ఫోన్ కొనుక్కుంటాను అంటే మీకు కెమెరాస్ నిజంగా హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకున్నట్లయితే 20,000 రూపాయల దగ్గర మీకు Vivo V20 అయితే వచ్చేస్తుంది. సో అఫ్కోర్స్ అది మనకి 23,000 రూపాయలు ఉంది. బట్ ఇప్పుడు ఆఫర్స్లో మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుంటే 20,000కి అయితే వచ్చేస్తుంది. సో Vivo V20 నాకు తెలిసి ఆ ప్రైస్ రేంజ్లోనే ది బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్తాను. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మీకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ అది కూడా మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది, మీకు చాలా మంచి లుక్ ఉంటుంది, సూపర్ స్లిమ్ ఉంటుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తూ ఉంటుంది. సో అది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది ఒకవేళ మీకు కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకున్నట్లయితే. లేదు మీకు పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకున్నట్లయితే అక్కడ మీకు రియల్మీ X7 కూడా ఆఫర్లో 18,000కి అయితే వచ్చేస్తుంది రైట్ నౌ చూసుకున్నట్లయితే. సో అది మీకు మీడియాటెక్ డైమండ్ 800U ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో నాకు తెలిసి 20,000 లోపు ఉన్న ఫోన్స్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ఫోన్ అంటే అబ్సల్యూట్లీ రియల్మీ X7 అని చెప్తాను నేను. మోరోవర్ మనకు అది ఫ్యూచర్ ప్రూఫ్ కూడా 5G రెడీతో అయితే వస్తుంది, డ్యూయల్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ఒకవేళ పర్ఫార్మెన్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అంటే మీకు అక్కడ రియల్మీ X7 అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏ విధంగాను రియల్మీ 8 Pro కొనడానికి రీజన్ అయితే నాకు దొరకట్లేదు అనమాట. సో ఒకవేళ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నా కానీ మనకు అక్కడ బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి అండ్ కెమెరా వైజ్గా చూసుకున్నా కానీ మనకు అక్కడ బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనం కంపేర్ చేసుకున్నా కానీ మనకు అక్కడ బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి అదే ప్రైస్ రేంజ్లో. సో ఆబ్వియస్లీ రియల్మీ 8 Pro కొనండి అని సజెస్ట్ చేయడానికి నాకు ఒక్క రీజన్ కూడా అయితే కనిపించట్లేదు. సో వీళ్ళు 10% డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు ICICI క్రెడిట్ కార్డ్స్ మీద. ఆ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాము అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో యాజ్ పర్ సేల్ టర్మ్స్ చూసుకున్నట్లయితే మనకి 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఆ డిస్కౌంట్ యూస్ చేసినా కానీ 17,000 రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయలేను. ఎందుకంటే మీరు 17,000 రూపాయలకి ఆ ఫోన్ కొనడం కన్నా 18,000 రూపాయలు పెట్టి రియల్మీ X7 కొనుక్కోవడం కొంచెం బెటర్ అని చెప్తాను. అఫ్కోర్స్ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువతుంది, బట్ స్టిల్ మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే రియల్మీ X7 ఇంకాస్త బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే Vivo V20 ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అక్కడ మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే. అండ్ ఇక రియల్మీ 8 గురించి మాట్లాడుకున్నట్లయితే దీని గురించి మాట్లాడుకోవడానికి అయితే ఏం లేదని చెప్తాను. సో రియల్మీ 7నే AMOLED డిస్ప్లే తగిలిచ్చి రియల్మీ 8 చేసేసారనమాట వీళ్ళు. అంతకుమించి ఏం చేంజ్ లేదు మనకి, ఎవ్రీథింగ్ ఎల్స్ రిమైన్స్ సేమ్ అనమాట. ఇన్ఫాక్ట్ కెమెరాస్ కూడా కొంచెం డౌన్ గ్రేడ్ చేసి తీసుకొచ్చారు రియల్మీ 8తో కంపేర్ చేసుకున్నట్లయితే. సేమ్ ప్రాసెసర్ Helio G95 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు ఈ ఫోన్లో కూడా మనకి. అండ్ కాకపోతే AMOLED డిస్ప్లే ఉంటుంది, LCD ఇంతకుముందు 90Hz LCD ప్యానల్ అయితే యూస్ చేశారు రియల్మీ 7లో చూసుకున్నట్లయితే. బట్ ఈసారి మనకి 60Hz AMOLED ప్యానల్ అయితే తీసుకొచ్చారు. సో సేమ్ ఏదైతే రియల్మీ 8 Proలో ఉంటుందో అదే డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ కెమెరా 64
మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఈసారి కెమెరా కూడా మనకి సోనీ సెన్సార్ బదులు శాంసంగ్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇంతకుముందు రియల్మీ 7లో చూసుకున్నట్లయితే మనకి సోనీ IMX682 సెన్సార్ అయితే యూస్ చేశారు. అది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మనకి. బట్ ఈసారి శాంసంగ్ సెన్సార్తో తీసుకొచ్చారు. ఫ్రంట్ యాజ్ యూజువల్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇది కూడా మనకి రియల్మీ UI 2.2 అండ్ Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఉంటుంది మనకి. ఇది కూడా హైరస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ మనకి 4GB 128GB మోడల్ 15,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. సో సేమ్ రియల్మీ 7లో ఏ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయో అదే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ కొంచెం మనకి డిస్ప్లే చేంజెస్ అయితే తీసుకొచ్చారనమాట. ఫోన్ కూడా మనకి కొనొచ్చు అనడానికి ఒక రీజన్ కూడా అయితే నాకు దొరకట్లేదు. ఎందుకంటే అదే ప్రైస్లో మనకి రెడ్మీ నోట్ 10 Pro అయితే వస్తుంది 16,000 రూపాయలకి. 6GB 128GB అయితే వస్తుంది అనమాట. సో అది ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది మీకు. డిస్ప్లే పరంగా చూసుకున్నా, ప్రాసెసర్ పరంగా చూసుకున్నా అండ్ ఈవెన్ మీకు బ్యాటరీ లైఫ్ పరంగా చూసుకున్నా కానీ ఇది ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కూడా మీకు రెడ్మీ నోట్ 10 Pro చాలా బెటర్ ఉంటుంది అనమాట. సో కెమెరాస్ రెండు కూడా ఇంచుమించుగా సేమ్ అయితే ఉంటాయి. సో ఆబ్వియస్లీ మీకు అది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మరి రియల్మీ 8 కొనడానికి రీజన్ ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఒకవేళ మీకు ఇంకా పర్ఫార్మెన్స్ బాగుండాలి అని అనుకుంటే అక్కడ రియల్మీ ఫోన్ రియల్మీ నార్జో 30 Pro మనకి 17,000కి అయితే వస్తుంది. ఒకవేళ బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే 16,000కి అయితే వచ్చేస్తుంది. అది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అది ఇంకా 5Gతో అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనకి రియల్మీ 8 ఇంకా 8 Pro మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రాపర్ టైమింగ్లో తీసుకురాలేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ ఫోన్స్ మనకి రియల్మీ X7 లాంచ్ చేసినట్లయితే మంచి టైమింగ్ అయితే అయ్యేది. సో ఇదే ప్రైస్కి ఈ ఫోన్స్ అప్పుడు లాంచ్ చేసినట్లయితే చాలా మంచి సక్సెస్ అయితే అయ్యాయి అనమాట. బట్ ఈ టైంలో మాత్రం ఈ ఫోన్స్ కొనడానికి ఒక ప్రాపర్ రీజన్ అయితే లేదు. సో మనకి అక్కడ చాలా మంచి ఫోన్స్ ఆల్రెడీ అదే ప్రైస్లో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో అది గైస్ రియల్మీ 8 సిరీస్ గురించి నా ఒపీనియన్ అయితే. సో మీరేమనుకుంటున్నారో అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.